అనగనగా సింగరాయగూడెం అని ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో రఘునందన్ అనే సంగీత విద్వాంసుడు ఉండేవాడు. రఘునందన వాళ్ళ ఇంట్లో తన తల్లి లక్ష్మి ఇంకా అతని తండ్రి శ్రీనివాసులు ఉండేవారు. రఘునందన్కి సంగీతం అంటే చాలా ఇష్టం. చిన్న వయసు నుంచే సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టాడు. తన ఇంట్లో పరిస్థితి బాగోలేకపోయినా తను చాలా కష్టపడి సంగీతంలో అనేక రకమైన రాగాలు నేర్చుకున్నాడు. ఒకరోజు రఘునందన్ బయటికి వెళ్ళి ఇంటికి వస్తాడు. ఇంట్లోకి వెళ్దామనే లోపు లోపల నుంచి వాళ్ళ తల్లిదండ్రుల మాటలు వినిపిస్తాయి. ఏంటి లక్ష్మి, నీ కొడుకు ఇంటికి రాలేదా ఇంకా? లేదండి, ఏదో పని ఉందని బయటకు వెళ్ళాడు. చూడు లక్ష్మి, ఎదిగొచ్చిన కొడుకు ఏదో ఒక పనికి వెళ్ళి మన ఇంటికి సాయంగా ఉంటాడనుకుంటే వీడేమో సంగీతం అది ఇది అని ఆ డబ్బులు పట్టుకొని ఊరంతా తిరుగుతున్నాడు. అదేంటండి, సంగీతం అంటే వాడికి ఎంతో ఇష్టమని మీకు తెలుసు కదా. ఇప్పుడు మీరు ఇలా అంటే వాడు ఎంత బాధపడతాడు. తెలుసు లక్ష్మి, కానీ ఇలాగే ఎన్ని రోజులని ఉంటాడు? మన ఇంట్లో నేను ఒక్కడినే ఎన్ని రోజులని కష్టపడతాను? నాకు కూడా వయసు మీద పడుతుంది. ఇది వరకులా ఎక్కువ కష్టపడలేకపోతున్నా. నిన్న కష్టపడి తెచ్చిన డబ్బులతో ఇల్లు ఎంత కష్టంగా నడుస్తుందో నీకు తెలుసు కదా. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాడు సంగీతం సంగీతం అని అలా తిరుగుతూ ఉంటే ఇంకా ఇల్లు ఎలా గడుస్తుంది? నాకు విశ్రాంతి ఎలా లభిస్తుంది? కాబట్టి వాడిని కొన్ని రోజులు ఆ సంగీతాన్ని పక్కన పెట్టి ఏదైనా పనికి వెళ్ళి ఎంతో కొంత సంపాదన మొదలు పెడితే ఈ ఇంటికి నా ఒంటికి కాస్త విశ్రాంతి లభిస్తుంది అని చెప్పి శ్రీనివాసులు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. వాళ్ళ మాటలు విన్న రఘునందన్ కిటికీ దగ్గరే అలా దిగాలుగా నిల్చొని బాధపడుతూ ఉంటాడు. అరే, ఏంటి నా వల్ల నా తల్లిదండ్రులు ఇంత బాధపడుతున్నారా? ఈ విషయాన్ని ఇన్ని రోజులు నాకు చెప్పకుండా దాచారు. ఇక ఆలస్యం చేయకుండా ఏదో ఒక పనిలో చేరి నా ఇంటికి సహాయంగా నిలబడాలి. మరుసటి రోజు రఘునందన్ పని కోసమని ఊరంతా తిరుగుతాడు. చిన్నప్పటి నుంచి సంగీతం ఒక్కటే నేర్చుకోవడం వల్ల రఘునందన్ ఏ పనికి వెళ్ళినా ఆ పని సరిగ్గా చేయడం చేతనయ్యేది కాదు. కొంతమంది అయితే తనకి నువ్వేమి పని చేస్తావు అని పని కూడా సరిగ్గా ఇచ్చేవారు కాదు. ఆ రోజు అలా బాధపడుతూ ఇంటికి చేరుకున్నాడు రఘునందన్. ఇంట్లో రఘునందన్ బాధగా కూర్చోవడం వాళ్ళ అమ్మ చూసింది. ఏమైంది రఘు, అలా దిగులుగా ఉన్నావు? అమ్మా, నిన్న నాన్నగారు అన్న మాటలు విని నాకు చాలా బాధ కలిగింది. నాన్నగారు ఈ వయసులో ఇంత కష్టపడుతూ నిన్ను నన్ను ఆనందంగా ఉంచుతూ తనలో తను కుమిలిపోతున్నాడని నాకు అర్థమైంది. అందుకే నేను ఏదో ఒక పనిలో చేరి మీకు సహాయంగా ఉందామని పని కోసం వెతుక్కుంటూ వెళ్ళాను. కానీ ఏ పని నాకు అంతగా చేతనవడం లేదు. కొంతమంది అయితే పని కూడా ఇవ్వడం లేదు. బాధపడకు నాన్న, నీకు నచ్చిన వచ్చిన పని చేయాలన్నా దొరకాలన్నా కాస్త సమయం పడుతుంది. నువ్వు మన కుటుంబం సంతోషంగా ఉండాలని ఏదో ఒక పని చేయాలని ప్రయత్నించావు. అదే సంతోషం. నీ ప్రయత్నం వృధా కాదు నాన్న. వెళ్ళు, నీకు నచ్చిన పని కోసం ప్రయత్నించు, తప్పకుండా దొరుకుతుంది. సరే అని రఘునందన్ కూడా ఇంట్లోంచి బయటకు వెళతాడు. అలా కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళి ఊరి చివర ఉన్న ఒక చెట్టు దగ్గర కూర్చొని ఆలోచిస్తూ తన బాధను రాగాల రూపంలో పాటలు పాడుతూ ఉంటాడు. గొర్రెలను కాసుకుంటూ అటుగా వెళ్తూ ఉంటాడు. రఘునందన్ పాడుతున్న పాటలు విన్న గొల్లవాడు, ఆహా, ఎవరు ఇంత మధురంగా పాటలు పాడుతున్నారు అని వెళ్ళి చూస్తాడు. ఇంతలో రఘునందన్ బాధతో రాగాలు తీయడం చూసిన గొల్లవాడు రఘునందన్ని అడుగుతాడు. ఎవరు నాయనా నువ్వు? ఇంత మధురంగా పాటలు పాడుతున్నావు, కానీ ఎందుకు అలా బాధపడుతూ రాగాలు తీస్తున్నావు? నేను రఘునందన్. నా బాధకి కారణాలు చాలానే ఉన్నాయి. అందుకే ఏం చేయాలో తెలియక ఈ చెట్టు కింద కూర్చుని ఇలా పాటలు పాడుకుంటున్నా. నువ్వు చూడ్డానికి గొప్ప సంగీత విద్వాంసుడిలా ఉన్నావు,
నీకేం బాధ ఉందయ్యా? నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే నేను కష్టపడి సంగీతం నేర్చుకున్నా. చాలా రాగాలు కంఠస్థం చేశాను. మరి ఇంకేంటయ్యా, ఇంత మంచి కళను నీలో దాచుకుని 10 మందికి నీ కళను నేర్పించి ఉపయోగపడేలా ఉండాలి, కానీ ఇలా ఒంటరిగా కూర్చుని బాధపడితే ఎలా? నా కళ 10 మందికి ఉపయోగపడుతుంది అంటే నేను నేర్పిస్తా. కానీ నా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. నేను ఏదైనా పని చేసి వాళ్లకు సహాయంగా ఉందాము అంటే ఎవరూ పని ఇవ్వడం లేదు. నాకు నచ్చిన పని చేద్దామంటే ఎక్కడా పని దొరకడం లేదు. అందుకే ఏం చేయాలో తెలియక ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నా. అందుక నువ్వింత బాధపడుతున్నావు. నీ బాధ పోవడానికి నేను ఒక ఉపాయం చెప్తాను. దానితో నీ కుటుంబానికి కష్టాలు తప్పుతాయి. నీకు నచ్చిన పని చేసుకోవచ్చు. అవునా? ఆ ఉపాయం ఏంటో చెప్పి ఈ కష్టాల నుంచి గట్టెక్కే మార్గం చూపించు. సంకేతవనం అనే రాజ్యంలో ఒక రాజు ఉంటాడు. అతని సంగీతం అంటే చాలా ఇష్టం. నీకున్న ఈ కళతో ఆయన మెప్పించావంటే నీకు మంచి బహుమతి లభిస్తుంది. కానీ నువ్వు ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ఈ అడవిని దాటి వెళ్ళాలి. అవునా? అయితే నేను ఈరోజే ప్రయాణం మొదలుపెట్టి ఎలాగైనా రాజ్యాన్ని చేరుకుని రాజుగారిని కలిసి నా సంగీత స్వరాలతో రాజుగారిని మెప్పిస్తా. ఇంత మంచి ఉపాయం చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలయ్యా. ఆ ఉపాయం విన్న రఘునందన్ కొంచెం బాధను దిగమింగుకొని ఆనందంగా ఇంటికి బయలుదేరుతాడు. ఇంటికి వెళ్ళిన రఘునందన్ ఇంట్లో ఉన్న తన సంగీత వాయిద్యాన్ని తీసుకొని రాజ్యానికి బయలుదేరుదామని వెళుతుండగా వాళ్ళమ్మ ఎదురుపడి అడుగుతుంది ఇలా: ఏంటి రఘు, ఎక్కడికి ఇవన్నీ తీసుకొని బయలుదేరావు? అమ్మా, నేను మన కష్టాలను తీర్చడానికి వెళ్తున్నాను. సంకేటికోణం అనే రాజ్యంలోని రాజుకి సంగీతం అంటే చాలా ఇష్టమంటమ్మా. నేను వెళ్ళి నా సంగీత స్వరాలతో రాజుగారిని మెప్పించి బహుమతిని పొందుతాను. చాలా సంతోషంగా ఉంది నాయనా. నువ్వు అనుకున్న పని శుభంగా జరగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ విషయం మీ నాన్నగారికి చెప్తే చాలా సంతోషిస్తారు. ఈ పనిని నేను ఎలాగైనా సాధించుకొని వస్తాను అమ్మా. నాన్నగారికి చెప్పు, ఇక ఆయనకి విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది అని. ఇక నేను వెళ్ళొస్తానమ్మా. అలా చెప్పి రఘునందన్ ఇంటి నుంచి బయలుదేరి రాజ్యానికి ప్రయాణం కొనసాగిస్తాడు. మరుసటి రోజున పొద్దున్నే రాజ్యానికి చేరుకుంటాడు. రాజ్యానికి చేరుకున్న రఘునందన్ లోపలికి వెళ్ళి రాజుగారిని కలుస్తాడు. రాజుగారు రఘునందన్ని చూసి అడుగుతాడు ఇలా: ఎవరు మీరు? చూస్తుంటే మంచి సంగీత విద్వాంసుల్లా ఉన్నారు. రాజుగారికి ప్రణామములు. అయ్యా, నా పేరు రఘునందన్. మీరు చెప్పింది నిజమే. నేను ఒక సంగీత విద్వాంసుడినే. మీకు సంగీతం అంటే ఇష్టమని, మీరు ఒక సంగీత కళాకారుడి గురించి వెతుకుతున్నారు అని నేను విన్నాను. నాకు తెలిసిన రాగాలు మీకు వినిపిద్దామని ఇలా వచ్చాను అయ్యా. అవునా? నేను కూడా సంగీత కళాకారుడి గురించి వెతుకుతున్నాను. నువ్వే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చావు. మాకు బహు సంతోషంగా ఉంది. నీకు తెలిసిన రాగాలను పాడి వినిపించు. నాకు అది నచ్చితే నీకు మంచి బహుమతి ఇస్తాను అని చెబుతాడు రాజు. అలాగే అయ్యా అని రఘునందన్ రాజుగారి ముందు సంగీతం వాయిస్తూ పాటలు పాడడం మొదలు పెడతాడు. ఆ సంగీతం విన్న రాజుగారు చాలా సంతోషిస్తారు. తన సంగీతానికి మైమరిచిపోయి రఘునందన్ని చాలా మెచ్చుకుంటారు. బహుమతి ఇస్తాడు. అలాగే అతనికి మంచి పని కూడా ఇస్తాడు. రఘునందన్ రాజుగారు ఇచ్చిన బహుమతిని తీసుకొని సంతోషంగా ఇంటికి బయలుదేరుతాడు. ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులతో ఆనందాన్ని పంచుకుంటాడు. ఇలాంటి మరెన్నో వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా గోలీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.